చిన్న తమిళ లాంగ్వేజ్లో సెప్టెంబర్ 28 థియేటర్కి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ మూవీని రీసెంట్గా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఇందులో హీరో సిద్ధార్థ్ గారు లీడ్ రోల్ చేయడమే కాదు, ప్రొడ్యూస్ కూడా ఆయనే చేశారు. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మూవీని థియేటర్గా ఎక్స్పీరియన్స్ చేశాను. చైల్డ్ సేఫ్టీ అనే సెన్సిటివ్ ఇష్యూని ఇంటెన్సివ్ డ్రామాతో సెటిల్డ్ ఎమోషన్స్తో డైరెక్టర్ అరుణ్ గారు హార్డ్ హిట్టింగ్గా నెరేట్ చేశారు. యాక్చువల్గా చైల్డ్ అబ్యూస్ అనే స్టోరీ లైన్తో చాలా మూవీస్ వచ్చాయి. సో మనకి స్టోరీ పరంగా పెద్ద కొత్తదని ఇవ్వకపోవచ్చు ఇది, కానీ హీరో సిద్ధార్థ్ అండ్ చైల్డ్ యాక్టర్ సహస్ర చేసే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ మనల్ని క్యారెక్టర్స్కే కట్టుపడేస్తుంది. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా పర్ఫెక్ట్ ఎమోషన్స్ దింపేశారు. ఎస్పెషల్లీ సిద్ధార్థ్ వన్ మ్యాన్ షో ఇది. చాలా ఇయర్స్ తర్వాత ఒక హిట్ సినిమా పడి తన పెర్ఫార్మెన్స్ వలన అందరికీ ఈ మూవీ గుర్తుండిపోయేలా చేస్తుంది. కరెక్ట్ కంటెంట్ పడితే ఎలాంటి రోల్ అయినా ఈజీతో చేయగలరని ప్రూవ్ చేశారు సిద్ధార్థ్. అండ్ ఎక్కువ చెప్తున్నా అనుకోకపోతే మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే కథ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ లేనిది. తన అన్న చనిపోవడంతో వదిన అండ్ తన పాప రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఈశ్వర్ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. దెబ్బకి థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అండ్ ఆ ఇష్యూని ఒక్కడే ఎలా సార్ట్అవుట్ చేశాడు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అయితే మూవీ స్టార్ట్ అయిన 30 minutes వరకు చాలా స్లోగా వెళ్తుంది. అండ్ ఈశ్వర్ లైఫ్ స్టైల్ని చూపించడం అండ్ పాపకి తనకి ఉన్న బాండింగ్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడం కోసం డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు కొంచెం టైం తీసుకున్నారు. ఎందుకంటే మూవీ అంతా వీరిద్దరు బాండ్ మీద డ్రైవ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ని ఆ క్యారెక్టర్స్కి కనెక్ట్ చేయడం మేజర్ థింగ్. దానివల్ల మనం ఆ 30 minutes మేబీ బోర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడైతే మూవీ మెయిన్ థీమ్లోకి ఎంటర్ అవుతుందో అక్కడ నుంచి త్రూ అవుట్ మూవీ అంతా చాలా గ్రిప్పింగ్గా అండ్ ఒక హార్డ్ హిట్టింగ్ సస్పెన్స్ విత్ ఎమోషన్స్తో పరిగెడుతుంది. అండ్ సింగిల్ పాయింట్లో కూడా బోర్ కొట్టదు. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఒక రియలిజంని చూపించడం. అంటే స్పేస్ ఉంది కాబట్టి ఏదో పవర్ఫుల్ యాంటోగనిస్ట్ని పెట్టడం అండ్ మోర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం హడావిడి ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. చాలా రియలిస్టిక్ ప్రొసీడింగ్స్తో మన చుట్టుపక్కల జరిగినట్టే ఉంటుంది. దానివల్ల మనకు ఒక న్యాచురల్ వైబ్ బిల్డ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ మూవీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే కాస్టింగ్ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా సిద్ధార్థ్ నటన మెచ్చుకోవాలి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే తన క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటాం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమాటోగ్రఫీ న్యాచురల్గా ఉంది, టెక్నికల్ సైడ్ కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఇంకా నెగిటివ్స్ అయితే స్క్రీన్ ప్లే స్లోగా వెళ్తుంది అండ్ మ్యాక్సిమం సీన్స్ అన్ని ప్రిడిక్టబుల్గా వెళ్తుంటాయి. అయితే ఒక సెన్సిటివ్ ఇష్యూని థాట్ ప్రొవోకింగ్గా అండ్ ఎమోషనల్ రైడ్ ఇవ్వడానికి మాత్రమే ఈ మూవీ తీసారనిపించింది. దానివల్లే స్కోప్ ఉన్నా సరే సినిమాటిక్ లిబర్టీ కోసం అన్నెసెసరీ డ్రామాని సెటప్ చేయలేదు డైరెక్టర్ అరుణ్ గారు. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. సిద్ధార్థ్ గారు లీడ్ రోల్ చేసిన ఈ చిన్న మూవీ మీద నా ఒపీనియన్, చిల్డ్రన్స్ ఇష్యూ కాబట్టి బాగా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించి వెళ్ళండి. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.